హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ కుకీస్ అండి. ఈ మూడు పదార్థాలతోని చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా హెల్తీ స్నాక్ ఇది చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ టైంకి కానీ, బ్రేక్ బాక్స్లో కానీ సూపర్ స్నాక్ అండి ఇది. ఈజీగా తినేస్తారు ఈ బిస్కెట్స్ని. రేపు కూడా ఇదే పెట్టామా బాక్స్లోకి అని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈజీ అండ్ టేస్టీ కుకీస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ బటర్ తీసుకోవాలి. ఇందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి. క్రీమీ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఇది ఎంత కలిపితే కుకీస్ అంత సాఫ్ట్గా వస్తాయి. ఇవి పిల్లలకైతే చాలా హెల్దీ, చాలా ఇష్టంగా తింటారు. మన గోధుమ పిండి వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బటర్ వల్ల మంచి టేస్టీ ఎనర్జీ కూడా వస్తుంది. షుగర్ మన ఇష్ట ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఇంతే పోసుకోవాలి, అంతే పోసుకోవాలని ఏముండదు. మనం పిల్లలు తినేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. షుగర్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇంతేనండి. ఇప్పుడు మనం 3 ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి కుకీస్. ఇందులో మనం గోధుమ పిండి వేసి కలుపుకుంటే కొంచెం మనకు పిండి ఎక్కువైనా, కొంచెం గట్టిగా అనిపించినా కూడా మనం కొంచెం ఒక 2 స్పూన్ల పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇందులో ఏం అవసరం లేదు. మనకి ఇంకా ఎక్కువ గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక 2 స్పూన్ల పాలు వేసుకొని కూడా మనం కలుపుకోవచ్చు. ఇదంతా సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా కలపాలి. ఇట్లా కలుపుకోవాలి పిండిని. ఇట్లా కలిపేసుకొని మనం వీటి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన అన్నీ ఒకసారి. ఏం లేదు, చాలా ఈజీ చేసుకోవడం అయితే, చాలా చాలా ఈజీ, సింపుల్గా అయిపోతాయి ఇవి కుకీస్. ఇట్లా అన్నీ ఒకసారి ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకొని మనం ఒక ఫోర్క్ తీసుకొని కొంచెం ఇట్లా నొక్కి షేప్ ఇవ్వాలి. వీటికి నెమ్మదిగా నొక్కాలి. ఇట్లా నొక్కితే షేప్ అయిపోతుంది. ఇంతేనండి. కుకీస్ చేయడం ఎంత ఈజీయో తెలిసింది కదా. ఇంతే, ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు షేప్ అయిపోతుంది. డిజైన్ చేసుకోవాలి. కుకీస్ రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఇప్పుడు అవెన్లో పెట్టుకోవచ్చు. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అసలు ఇందులో మనం వేరే ఏం కెమికల్ కానీ అసలు ఏమి ఉండవు కదా. బయట తెచ్చుకునే వాటిలో ఏం కలుపుతున్నారో అసలు తెలియట్లేదు. ఇంట్లో ఫ్రెష్ బటర్తోని, ఫ్రెష్ పిండితో చేసుకుంటే ఎంత బాగుంటాయి. ఇప్పుడు అవన్నీ 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకొని అందులో పెట్టుకోవాలి. పెట్టుకొని 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మధ్యలో మనం చూసుకోవచ్చు అప్పుడప్పుడు. అదే టైంలో కరెక్ట్గా కాకపోవచ్చు, లేదంటే మాడిపోవచ్చు. మధ్యలో చూసుకొని తీసేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను చేసిన ఈ బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.